వెల్కమ్ టు సర్కార్ ఇండియా. పేట పట్టణంలో మారుమ్రోగిన డ్రగ్స్ వద్దు బ్రో నినాదం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, డీఎస్పీ ఏజీబీ తిలక్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ లాంటి వ్యసనాలకు యువతను మానసికంగా, శారీరకంగా నాశనం చేస్తున్నాయని, ఒకసారి మాదక ద్రవ్యాలకు బానిసలు అయితే జీవితమే చీకటిగా మారుతుందని, ఇలాంటి కార్యక్రమాలను మరింతగా నిర్వహించి యువతను మేల్కొల్పాలని తాతయ్య అన్నారు. విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏ విధంగానూ హానికరమైన హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తున్నాం. భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన మన డిసిపి గారి ద్వారా ప్రమాణం చేశాము. ఆ ప్రమాణం యొక్క విలువలను మనందరూ కాపాడుతూ మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా ఆలోచించే అవసరం ఏంటంటే, ఈరోజు మనలో ఎవరు డ్రగ్స్ వాడడం, కానీ ఈరోజు మనతో ఎందుకు ర్యాలీ చేశారని చెప్పంటే, మనందరూ కూడా బాధ్యం. ఎవరైనా సమాజంలో డ్రగ్స్ వాడితే వాళ్ళు వ్యతిరేకించటం, వాడు మోటివేట్ చేయటం, అవసరమైతే ఆ తల్లిదండ్రులు తెలియజేసి మీ పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారు, దానివల్ల ఆ కుటుంబానికి, సమాజానికి మొత్తానికి కూడా చాలా ఇబ్బందులు పడతారు విషయాన్ని మనందరూ కూడా తెలుసుకున్నప్పుడు, ఎక్కడ కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే పబ్లిక్ నుంచి పలానా చోట డ్రగ్స్ వాడుతున్నా చెప్పినప్పుడు పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది. డ్రగ్స్ వాడటం వల్ల చాలా మంది సమాజంలో హత్యలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, కొట్లాడు కావచ్చు, ఇన్ని కూడా ఎవరైతే డ్రగ్స్ వాడుతారో వాళ్ళ వల్ల ఎక్కువ శాతం ఇటువంటి సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సమాజంలో ముందు వ్యక్తి నుంచి కుటుంబం నుంచి సమాజం మొత్తం కూడా నాశనమే ప్రమాదం ఉంది. కాబట్టి మనందరం కూడా బాధ్యత తీసుకుని డ్రగ్స్ రహిత సమాజాన్ని, డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని, డ్రగ్స్ రహిత సమాజం ఏర్పాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, వాళ్ళు డ్రగ్స్ తీసుకునే వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తారంటే, అతను చనిపోయే తెలియదు, అవతల వాడు చనిపోయే తెలియదు, చంపడానికి కానీ చావడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అటువంటి ప్రమాదకర పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి మనందరం కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ సరే డ్రగ్స్, పిచ్చేం, గంజాయి బాగా దొరుకుతుంది. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో గంజాయి జరిగింది. ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ చేశారు. ఇంకా కొంత డ్రగ్స్ వాడుకుని గంజాయి దొరుకుతూ ఉంది. పోలీసు వారు బాధ్యత తీసుకొని ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో, డ్రగ్స్ యూటిలైజ్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకుని, అవసరమైతే ప్రభుత్వం అటువంటి కుటుంబాల యొక్క రేషన్ కార్డు రద్దు చేయడం, పెన్షన్ రద్దు చేయడం, ప్రభుత్వ పథకాలు రద్దు చేసే విధంగా యాక్షన్ తప్పకుండా డ్రగ్స్ వాడకాన్ని మనం నియంత్రించడం చాలా అవకాశం ఉంటుంది. తప్పకుండా మనందరూ కూడా భాగస్వాములై, మనందరూ బాధ్యతలై సమాజంలో ఎటువంటి డ్రగ్స్ వాడకుండా చేసే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, వచ్చే ఈరోజు పోలీస్ డీసీపీ, ఏసీపీ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. యువత మత్తు సమాజానికి విపత్తు అనండి. యువత మత్తు, యువతను కాపాడుదాం. రక్షిద్దాం, యువతను కాపాడుదాం. రక్షణ కలిపి కొడదాం, యువతను కాపాడుదాం.
జీవితాన్ని ప్రేమించు, జీవితాన్ని ప్రేమించు. హక్కు ఆపకపోతే అదే మరణ శాసనం.